విశాఖలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన లెక్చరర్లే విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. న్యూడ్ ఫోటోలు తీసి శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోని లైంగిక వేధింపులు తాళలేక డిప్లొమా విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మధురవాడ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం న్యూడ్ ఫోటోలు తీసి లైంగిక వేధింపులకు పాల్పడడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటూ ఆమె కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్పై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలంటున్న తల్లిదండ్రులతో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ మధురవాడలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఏదైతే చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని అదే కాలేజీలో లెక్చరర్స్ ఎవరైతే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు మానసికంగా శారీరకంగా వేధింపులు గురి చేస్తున్నారంటూ కూడా అనేక ఆరోపణలు తన తండ్రికి అలాగే తన బావకి మెసేజ్లు పెట్టి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన విశాఖలో ఒక్కసారిగా కలకలం రేపినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు వాళ్ళ బంధువులు అయితే ఉన్నారు, వాళ్ళ అన్నయ్యతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చెప్పండి, అసలు ఆ రోజు నైట్ మీకు ఎన్ని గంటలకు మెసేజ్ వచ్చింది? ఆ మెసేజ్ సారాంశం ఏంటి అసలు? అది 1 గంట టైంకి వచ్చిందండి, కరెక్ట్గా 2 టైంకి. అది మెసేజ్ ఏంటంటే, అక్క, అమ్మ, నాన్న, చెల్లి, సారీ నేను వెళ్ళిపోతున్నాను. నేను ఎందుకు వెళ్ళిపోతున్నానంటే మీకు చెప్పలేను, చెప్పినా మీకు అర్థం కాదు, అందుకే నేను చెప్పలేను. ఇంకా ఇలా నువ్వు మామూలుగా ఉండడం వల్ల జరగడం వల్ల నేను వెళ్ళిపోతున్నట్టుగా చెప్పింది. తర్వాత దివ్య, అక్క, బావ, కంగ్రాచులేషన్స్, మీ బేబీని చూసుకోండి, ఇటు గురించి కూడా మాట్లాడింది. దివ్య అనేది తన చిన్న చెల్లి, లాస్ట్ చెల్లి, ఆవిడ గురించి కూడా చెప్పింది. నువ్వు బాగా చదువుకో, నీకు ఏది నచ్చితే అది చేసుకో, వాళ్ళు వీళ్ళు చెప్పారు, నా ఎడ్యుకేషన్ తీసుకోకు, నీకు ఏది నచ్చితే అది చేసుకో, నువ్వు చాలా బాగా చదువుకో అని చెప్పింది. తర్వాత లాస్ట్లో ఏం చెప్పిందంటే అది అసలు నేను చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నన్ను సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు కాలేజ్లో. నా ఫొటోస్ కట్ట తీసుకొని అది మాఫ్ చేసి సెక్సువల్ హెరాస్ చేస్తున్నారు. మీరు అనొచ్చు, మీరు చెప్పొచ్చు నాతోటి, ఫ్యాకల్టీ ఉంది కదా, ఫ్యాకల్టీకి చెప్తే సరిపోద్ది కదా, ఫ్యాకల్టీ చూసుకుంటారు కదా అని మీరు అనొచ్చు. కానీ ఫ్యాకల్టీలో ఒక అతను ఇలా నన్ను చేస్తున్నాడు. ఫ్యాకల్టీ అంటే ఏంటి, స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇచ్చి తను అదే స్టూడెంట్స్కి ఎలా అనాలి, ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాంటిది స్టూడెంట్స్తో కలిపి ఫ్యాకల్టీ ఈ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా చూస్తున్నారు, ఈ విధంగా అనేది చేస్తున్నారు. అండ్ సెక్సువల్ చేస్తున్నారు, నా ఫొటోస్ తీసుకున్నారు అన్నారు. ఎవరు అంటే మెన్షన్ చేయలేదు. ఫ్యాకల్టీలో ఒక అతను అని చెప్పింది. చెప్పడం అయితే ఎవరనేది కరెక్ట్గా చెప్పలేదు. ఓకే, మనతో పాటు మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. వాళ్ళ మాటల్లో కూడా కొన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, అసలు ఇలాంటి సంఘటనలు విశాఖలో తరచూ జరుగుతున్నాయి. అదే కాలేజీలో ఇది రెండో అటెంప్ట్ మర్డర్, అంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కూడా ఉంది. అసలు ఏ రకంగా చూడొచ్చు అంటారు? సొసైటీలో విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఉపాధ్యాయులు ఈ రకంగా ఉండడానికి ఏ రకంగా చూడొచ్చు అంటారు అసలు? సార్, ఇప్పుడు మొత్తం సొసైటీలో కల్చర్ మారుతున్న దాంట్లో ఒక టీచర్లుగా ఉండడం కాకుండా మొత్తం కూడా కల్చర్ ప్రభావంతో అందరినీ ఇప్పుడు వేరే దృష్టిలో చూడడం, ఎక్కడైనా కూడా లైంగికంగా ఆడపిల్లని వేధించడం, ఎక్కడ ఒక సెక్యూరిటీ లేదు ఆడపిల్లకి. ఇంట్లో కానీ లేదా ఇంట్లో కూర్చోబెడదామన్నా కూడా ఇంట్లో సెక్యూరిటీ ఉండట్లేదు, రోడ్డు మీద సెక్యూరిటీ ఉండట్లేదు. ఆఖరికి అసలు వేరే స్టూడెంట్స్ అలా చేసి వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేయాల్సిన లెక్చరర్లు, ప్రొఫెసర్లే ఈ రకంగా పాల్పడుతున్నారు. ఇది మొత్తం కూడా ఈ ఘటనలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది కారణం కూడా కేవలం వాళ్ళు ఈ విషయాలు ఇంత ఎప్పుడు రిపీటెడ్గా జరగడానికి కారణం సరైన న్యాయం ఎవరికి జరగకపోయి, సరిగ్గా న్యాయం జరిగి వాళ్ళకి శిక్ష పడితే ఖచ్చితంగా మళ్ళీ ఇంకెవరన్నా చేయడానికి భయపడతారు. కానీ ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలో న్యాయం జరగడం లేదు. వేరే వాళ్ళు ఎవరికి కూడా, వేరే విద్యార్థులు ఎవరికి కూడా ఇలాంటి ఘటన జరగకూడదు అనే ఉద్దేశంతో నేను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కూడా తను పెట్టినటువంటి మెసేజ్లో చాలా క్లియర్గా ఒక మెసేజ్ కూడా ఉంది. తను ఇప్పటికే 6 టీవీలో ఎక్స్క్లూజివ్గా కూడా చూపించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి కేచక గురువులను ఖచ్చితంగా శిక్షించాలంటూ ఉరికమ్మ ఎక్కించే వరకు మేము ఊరుకునేది లేదంటూ కూడా కొన్ని మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తల్లిదండ్రులు కూడా మేమేదో ప్రయోజకులు చేయాలన్న ఉద్దేశంతో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి పిల్లలను చదివించే ప్రయత్నం చేస్తుంటే అలాంటి కార్పొరేటివ్ కాలేజీల్లో ఏదైతే చైతన్య ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలలో ఇది రెండో మరణంగా కూడా కొంతమంది స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మరొకసారి ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకునే బాధ్యత ఇటు అధికారులకు కానీ ఇటు ప్రభుత్వానికి కూడా ఉందని చెప్పేసి కూడా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామ్యాన్ భరత్తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.